2019లో ప్రభుత్వం మారిన తర్వాత మరి దాన్ని ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూ మరి ఆ రోజు రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ రోజు టెండర్ని మరి ఉన్న ఏజెన్సీని రద్దు చేసి ఏకపక్షంగా మళ్ళీ రివర్స్ టెండరింగ్ వెళ్ళినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందులో కూడా చాలా క్లియర్గా ఆ రోజు మరి అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు రివర్స్ టెండరింగ్ ద్వారా మేము దగ్గర 628 కోట్ల రూపాయలు సేవ్ చేశామని చెప్పారు. కానీ వాస్తవంగా చూసినట్లయితే మరి ఒక పక్క సేవ్ చేసినట్టు ప్రజలకి చూపిస్తూ మరొక పక్క దగ్గర మళ్ళీ అంచనా వ్యయాన్ని 11,704 కోట్లకి పెంచడంతో పాటుగా మళ్ళీ టెండర్స్లోను కూడా డిజైన్స్ మారినాయి అని చెప్పి క్వాంటిటీ వేరియేషన్స్ వచ్చినాయి అని చెప్పి ఏదైతే ఆ యొక్క రివర్స్ టెండర్స్లో ఉన్నటువంటి అంశాలని మళ్ళీ విడదీసి మళ్ళీ వాటికి వేరే డిజైన్స్ కూడా చేర్చి అదనంగా మళ్ళీ టెండర్స్ని పిలవడం జరిగింది అధ్యక్ష. ఆ రకంగా చూస్తే రివర్స్ టెండరింగ్లో అంటే ఆ రోజు మొదట ఏదైతే ట్రాన్స్ఫర్ ఉందో అది -14%కి వాళ్ళు టెండర్స్ని కోట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి రివర్స్ టెండరింగ్లో వీళ్ళు -12.6కి మెగా కోట్ చేయడం జరిగింది. ఆ రకంగా టోటల్గా చూస్తే ఫస్ట్ సెకండ్ చూస్తే -26.6 వాళ్ళు మరి తక్కువ కోట్ చేయడం జరిగింది. దీన్ని సేవింగ్ అని చూపించారు ఆ రోజు ప్రభుత్వం. కానీ వెంటనే ఆ యొక్క టెండర్స్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ డిజైన్ చేంజింగ్ అని చెప్పి మళ్ళీ సెపరేట్గా మళ్ళీ అదనపు వర్కులు కూడా చేర్చి మళ్ళీ 3,500 కోట్లు మళ్ళీ సెపరేట్గా టెండర్స్ని పిలవడం ద్వారా దాంట్లో కేవలం -1% మాత్రమే టెండర్స్కి వెళ్ళడం జరిగింది. అంటే వాస్తవంగా ఆ రోజు ప్రభుత్వం గనక మరి నిజాయితీగా ఉన్నట్లయితే ఆ వర్క్స్ డిజైన్స్ మారి సెపరేట్ టెండర్స్కి వెళ్ళవలసి వస్తే ఏదైతే మొదట -26కి ఏదైతే రివర్స్ టెండరింగ్లు వెళ్ళారో ఆ -26.6గా ఈ వర్క్స్ని అప్పచెప్పుంటే అది నిజంగా సేవ్ అయ్యింది తప్ప ఒక పక్కన సేవ్ చేస్తున్నాం రివర్స్ టెండరింగ్ అని చెప్పి మరొక పక్క దగ్గర మళ్ళీ 2-3 వేల కోట్ల రూపాయలు మళ్ళీ అదనం భారం ఆ రివర్స్ టెండరింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద మోపినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది మొదటగా సభ్యులకి సమాధానం చెప్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క రివర్స్ టెండరింగ్